ఏంటండి ముఖం అట్లా పెట్టుకున్నారు? ఏమైంది ఇప్పుడు? మొత్తం నీ వల్లే. ఏంది నా వల్ల? నేనేం చేసినా? ఇంతకేమైందో చెప్పండి. ఇందాకే విన్నావు కదా మీ ఊరోళ్ళు ఏమన్నారో. మీరు బాధపడేంత పెద్ద మాట వాళ్ళేమన్నారు? నువ్వు నా వల్లే బక్కగా అయినావు అంటున్నారు. నేను నీకు తిండి సరిగ్గా పెడతలేనంట, అందుకు నువ్వు ఇట్లున్నావు అంటున్నారు. ఏందండి మీరు చిన్నపిల్లల్లా? వాళ్ళేదో సరదాగా అన్నారు, మీరు దాన్ని పట్టించుకుంటున్నారా? వాళ్ళేమి సరదాగా లేరు, నిజమే మాట్లాడినారు. అంటే మీరు కూడా ఒప్పుకుంటున్నారా? మీరు నాకు సరిగ్గా తిండి పెడతలేరు, అందుకు నేను బక్కగా అయినా అని. మరి లేకపోతే ప్రతి చిన్న విషయానికి అన్నం మీద అలిగి కూర్చుంటావు. తినమంటే తినవు. నిన్ని గంట సేపు బ్రతిమాలాలి, లేదంటే మొన్నట్లాగా తిన్నా అని అబద్ధం చెప్తావు. వారంలో 2-3 సార్లు నేను ఏదో ఒకటి అంటా, నువ్వు అలిగి కూర్చుంటావు. ఇంకా బక్కగాక ఇంకేమవుతావు? అందులో నిన్న కళ్ళు తిరిగి పడిపోయినావు. నీకు ఈ మధ్య అస్సలు ఆరోగ్యం బాగుంటలేదు. ఇంకా మీ ఊరు వాళ్ళు అన్న దాంట్లో తప్పేముంది? డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా నేనే కదా కారణం. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? ఊకే ఎక్కువ ఆలోచించకుండా రండి పోదాం. నేను నీకు చెప్పేది ఒకటే. ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పినాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. నువ్వు అన్నం మీద మాత్రం అలగొద్దు ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్. నువ్వు ముందరనే మొండిదానివి. నిన్ను బ్రతిమాలాలి అంటే నా తల ప్రాణం తోకకొస్తుంది. సరే అండి, ఇంకోసారి అన్నం మీద అలగను. ఇంక రండి పోదాం. రోడ్డు మీద ఇట్లా మాట్లాడడం మంచిగుండదు. సరే పద పోదాం. వీళ్ళ ఊరోళ్ళు ముందు వెనక చూడరు, నోటికి ఎంత వస్తే అంత ముఖం మీద మాట్లాడతారు. ఇందాక మాట్లాడినట్టు ఎందుకైనా మంచిది వీళ్ళ ఊరు వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే నా గాలి తీస్తారు. ఏందవని ఈడాగినావు? ఇదిగో ఆడ కనబడుతుందే, ఆ అక్క నాకు పెళ్లికి ముందు మస్తు క్లోజ్ అండి. చాలా మంచిది, పలకరిద్దాం రండి. నువ్వు పోవని నేను ఇన్నే ఉంటా. ఎందుకండి? మీ ఊరు వాళ్ళు ఎప్పుడేమంటారో నాకు అర్థమైతలేదు. ఊకెందుకు వచ్చిన గొడవ? నువ్వే పో. అందరూ అట్లే ఉంటారా ఏమన్నా? వాళ్ళు పెద్దవాళ్ళు ఏదో సరదాగా అన్నారు, దాన్ని ఇంకా మనసులో పెట్టుకుంటారా మీరు? ఏం కాదు, మీరు కూడా రండి. ఆ అక్క గురించి నాకు బాగా తెలుసు, మిమ్మల్ని మనదులే. అంతే అంటవా? అంతే. అవని అక్క, ఎన్ని రోజులైతుందో నిన్ను చూడక. ఇదేంది సడన్ గా? నేను అసలు ఎక్స్పెక్ట్ చేసలేను. చెప్పావని, అంత కుశలమేనా? అంత బాగున్నామక్క, నువ్వెట్లున్నావు? నాకేం బ్రహ్మాండంగా ఉన్నా. ఇంతకు ఆయనెవరు? ఎవరేంది? ఆయనే నా భర్త. ఏంది? ఈయన నీ భర్తనా? అవునక్క. ఈ అవని చెప్తే వినకుండా తొలకొచ్చింది. ఇప్పుడు ఈమెమంటదో? వాళ్ళు చూస్తే అవనిని బక్కగా చేసినావు అన్నారు. కొంపదీసి ఈమె కూడా అదే మాట అన్నదు కదా. అయ్యయ్యో, నన్ను క్షమించండి, నేను ఎవరో అనుకున్నాను. నా పెళ్లికి రాక కానీ ఇంటికి వచ్చి మరి కాడిచ్చిపోయినాను, కానీ నువ్వు వచ్చలేవు. ఇప్పుడు చూడు, నా భర్తను కూడా గుర్తుపెట్టలేకున్నావు. సారీ అవని, నేను నీ పెళ్లికి రావాలని అనుకున్నాను, కానీ మా అమ్మమ్మకి ఆరోగ్యం బాగాలేదంటే వెళ్ళాల్సి వచ్చింది. ఏమనుకోవద్దావని. అయ్యో, నేనేం అనుకునలేను. నువ్వు నా పెళ్లికి వచ్చలేవంటే ఏదో ఒక కారణం ఉంటుందని నాకు కూడా తెలుసు. అమ్మయ్యా, థ్యాంక్స్ అవని, అర్థం చేసుకున్నావు. అయ్యో, మిమ్మల్ని బయట నిలబెట్టి మాట్లాడుతున్నా. రండి లోపలికి పోదాం. పర్లేదక్క. అవును, ఇంత పొద్దున్నే ఏడికి పోతున్నారు మీరు? ఇదిగో ఈయనకి మన ఊరు పొలాలు చూపిద్దామని తొలుకొని పోతున్నా. ఇట్లా పోతుంటే బయట నువ్వు కనబడినావు, ఒకసారి నిన్ని పలకరించిపోదామని వచ్చినాను. మరి బయటే ఉంటారా? రండి లోపలికి పోదాం. టీ తాగి వెళ్ళండి. పర్లేదక్క, మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు వస్తాంలే. ఇంకెప్పుడు వస్తావు నువ్వు? ఇంటి ముందరకు వచ్చిన వాళ్ళు ఇంట్లోకి రాకుండా పోతారా? వచ్చి టీ తాగి వెళ్ళండి. సరే, నువ్వు పో అక్క, మేము వస్తాము. సరే. ఏమండి? నాకు తెలుసు నువ్వేమడుగుతావో. నేనైతే రాను. నువ్వు పోయి కాఫీ తాగొచ్చే వరకు నేను ఇన్నే ఉంటా. నువ్వు పో లోపలికి. అదేంటండి, మీరు రాకపోతే ఏం బాగుంటది? మన ఇద్దరిని పిలిచింది అక్క, మీరు రాకుండా నేను ఒక్కదాన్ని పోతే ఏమనుకుంటది? ప్లీజ్ అండి, ఒక 5 నిమిషాలు అంతే. నీకు తెలుసు కదా అని నా గురించి. నేను మీ పుట్టింటికే ఇష్టం లేకుండా వచ్చినాను, అది కూడా మా అమ్మ మా నాన్న బలవంతం చేస్తే. నేను మొహమాట పడతానని నీకు తెలుసు, ఆయన కానీ లోపల పిలుస్తున్నావు. మీ గురించి నాకు అంతా తెలుసు, కానీ ప్లీజ్ అండి, ఇదొక్కసారి నా కోసం రావచ్చు కదా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే, ఇంతగా అడుగుతున్నావు కాబట్టి వస్తా, కానీ ఇదే లాస్ట్. మనం మళ్ళీ ఇంటికి తిరిగిపోయే వరకు ఎవరు పిలిచినా పోకూడదు. సరే, రండి లోపలికి పోదాం. రండవని, మీకోసమే చూస్తున్నా. మీరు కూర్చోండి, నేను పోయి కాఫీ తీసుకొస్తా. సరే అక్క. కొంచెం నవ్వుతూ ఉండండి. ఎందుకు ముఖం అట్లా పెట్టుకున్నారు? ఎవరో కొట్టినట్టు. నా ముఖమే ఇంత, ఏం చేయమంటావు? మీకు ఇష్టం లేకుండా లోపలికి తొలకొచ్చినానని ముఖం అట్లా పెట్టుకున్నారు. మరి ఇంత మొహమాటం పనికిరాదు. నేనింతే. మీకు చెప్పడం నా వల్ల కాదు.
ఇదిగో అవని కాఫీ తీసుకో. మీరు తీసుకోండి. నాకేం వద్దండి. మన కోసమే కాఫీ చేసింది, తీసుకోవచ్చు కదా. మొహమాట పడకండి, తీసుకోండి. నేను కాఫీ రోజుకు ఒకసారి తాగుతా, ఏమనుకోవద్దు. ఆయన ఇష్టం లెక్క. సరే. అవని మొగుడు బానే ఉన్నాడు, కానీ కొంచెం మొహమాటం ఉన్నట్టుంది. ఇదిగో ఒక్క గ్లాస్ తీసుకో. మేము వెళ్ళొస్తాం ఇంకా. ఒక్క నిమిషం అవని. ఇదిగో అవని, ఇది తీసుకో. ఏంటక్క అది? నీకోసం ఇంతకుముందు చీర తీసుకున్నా, కానీ నీ పెళ్లికి వచ్చలేను కదా, అందుకే ఇంట్లోనే ఉంది. ఇప్పుడు వచ్చినావు కాబట్టి ఇస్తున్నా, తీసుకో. థ్యాంక్స్ అక్క. ఈమె కొంచెం పర్లేదు, ఇంటికొచ్చిన అవనికి చీరిచ్చి పంపిస్తుంది. ఆవని చెప్పింది నిజమే, అందరూ ఒకటేలాగా ఉండరు. సరే అక్క, వెళ్ళొస్తాం. మంచిదవని. నారాయణ కూతురు అవనిలాగుందే. ఇందాకే నారాయణ నా దగ్గరకు వచ్చినాడు, 10,000 అప్పడిగినాడు. ఇప్పుడు నారాయణ బిడ్డ పోతుంది. ఇంతకీ ఏం అవసరం వచ్చిందో ఏమో. అవని. బాబాయ్ బాగున్నావా? బాగున్నమ్మా. నీ మొగుడా? అవును బాబాయ్. ఇంతకు మీరు ఎప్పుడొచ్చినారు? నిన్న పొద్దునొచ్చినాము. అవునమ్మా. మీ నాన్నకి డబ్బుతో ఏమన్నా అర్జెంటు పనుందా? ఎందుకు బాబాయ్ అట్లా అడుగుతున్నావు? అంటే ఇందాకే మీ నాన్న నా దగ్గరకు వచ్చినాడు. అవునా, ఎందుకు బాబాయ్? ఎందుకో తెలదమ్మా, 10,000 అప్పడిగినాడు. ఎందుకని అడిగితే అవసరం ఉంది అన్నాడు. నా దగ్గర ఉంటే ఇచ్చేవాన్నే, అందుకు లేవని చెప్పినాను. అదేంది, నాన్న దగ్గర 10,000 కూడా లేవా? ఈ బాబాయ్ని ఎందుకు అప్పడిగినాడు? అంతగా అవసరమైతే అన్నయ్య ఇస్తాడు కదా. ఇంతకు నాన్నకి 10,000తో అవసరమేముంటది? కొంపదీసి నేను పుట్టింటికి వచ్చినందుకు కాదు కదా, నాకు తెలిసి అందుకే ఉంటది. మర్యాదల్లో ఏ లోటు రాకూడదని నాన్న 10,000 అప్పు చేద్దామనికి ఏంటాడు. అన్నయ్యని అడిగితే వదిన ఏమనుకుంటుందో అని ఏంటారు. కానీ ఈ బాబాయ్ పోయిపోయి ఆయన ముందరనే చెప్పాలనా? ఈయనేమనుకుంటాడు? కనీసం మా నాన్న దగ్గర 10,000 కూడా లేవా అనుకుంటాడు. మామయ్యకి ఏం అవసరం వచ్చిందో ఏమో, పాపం 10,000కి ఇబ్బంది పడుతున్నట్టున్నాడు. నన్ను అడిగింటే నేను ఇచ్చేవాణ్ణి. ఆయన ఇంటల్లుండి ఏమని అడుగుతారు? మామయ్య ముందరనే పరువు గల మనిషి. వీళ్ళ ముఖాలు చూస్తుంటే వీళ్ళకేం తెలిసినట్టు లేదు. నాకు తెలిసి నారాయణ కూతురు అల్లుడు ఇంటికి వచ్చినందుకు అప్పడిగింటాడు. ఉన్న డబ్బులన్నీ చేనులకి పెట్టుబడి పెట్టినారు. మళ్ళీ పంట డబ్బులు చేతికి వచ్చే వరకు ఇబ్బందే. మా నాన్న 10,000 ఎందుకు అడిగినాడో నాకు తెలియదు బాబాయ్. ఏమన్నా అవసరం ఉండింటది. వ్యవసాయం చేసుకునే రైతుల దగ్గర టయానికి డబ్బులు ఉండవు. ఇంతకింత పొద్దున్నే ఆడుకోతున్నారు మీరు. నాకే ఇంటి దగ్గర బోర్ వస్తుందని అవని ఊరు చూపిస్తా పొలాలు చూపిస్తా అని చెప్పింది. అట్లనా? సరే బాబు. నువ్వు కూడా ఆడుకో బయలుదేరినట్టున్నావు. నేను మా చేనికి నీళ్లు కడదామని పోతున్నా. అవునా బాబాయ్? అవునమ్మా. అయితే నువ్వు మా ఇంటికి వెళ్ళే కదా పోయేది. అవునమ్మా. బాబాయ్ ఏమనుకోకుండా ఈ చీర ఇంటి దగ్గర ఇస్తావా? ఈ అమ్మా ఇస్తా గాని. ఇంటి దగ్గర మా అమ్మ ఉంటది, మా అమ్మకి ఇయ్యి. సరే అమ్మా. ఈయనేంది ఇంకో వస్తలేడు? ఇంతసేపు అవుతుంది. ఇంతకు ఆయనకి ఆనన్న డబ్బులు దొరికినాయో లేదో, అందుకే కొడుకుని అడుగుదామన్నాను. చెప్పిన మాట ఇంటే కదా. ఇప్పుడు చూడు, ఎంతసేపు అయినా వస్తలేడు. అమ్మయ్యా, వచ్చినారా? ఏందండి ఇంతసేపు? డబ్బులు దొరికే వరకు లేట్ అయింది. ఇంతకీ ఎవరి దగ్గర అప్పు చేసినారు? ఎవరి దగ్గర అప్పేం చేసలేను. మరి మీ దగ్గర డబ్బులు లేవు కదా, ఇవన్నీ ఎట్లా తెచ్చినారు? నాది ఉంగరం తాకట్టు పెట్టినాను. ఏంది తాకట్టు పెట్టినారా? ఎందుకండి? తెలిసిన ఎవరైనా అడిగింటే అయిపోతుండే. చాలా మందిని అడిగినా, ఎవరి దగ్గర లేవంట. అందరూ మనలాగే రైతులు. ఇప్పటికిప్పుడు అడిగితే ఎవరిస్తారు? అందుకే ఇట్లయితే కాదని ఉంగరం తాకట్టు పెట్టినాను. సరేలేండి, డబ్బులు వచ్చినాక తాకట్టు ఇడిపించుకుందాంలే. అవని అల్లుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇంట్లో లేరండి. యాడిపోయినారే? ఇదిగో అల్లుడికి ఇంట్లో ఉండి ఉండి టైంపాస్ ఎత్తలేదంట. కొత్త ప్లేస్ కదా ఎంతైనా, అందుకు అవని ఊర్లోకి దొరుకొని పోయింది. మన పొలాలంతా తిరిగి వస్తామని చెప్పినారు. అవునా? సరేలే, వాళ్ళిద్దరూ తిరిగి వచ్చేలోపు ఈ వంటలన్నీ వండిపెట్టు. సరే అండి. ఇదిగో తీసుకో. అమ్మయ్యా, ఇంక కూతురు అల్లుడు తిరిగిపోయే వరకు వాళ్ళ మర్యాదల్లో ఏ లోటు ఉండదు. అవునక్క, నువ్వెందుకు రాత్రి అంత కోపంగా ఉన్నావు? ఎంత అడిగినా చెప్పలేవు. కనీసం ఇప్పుడన్నా చెప్పు, అసలు ఏమైంది? నేను కోపంగా ఉన్నా బాధగా ఉన్నా దానికి కారణం మొత్తం అవనీనే. ఏంది అవని కారణమా? ఇంతకీ ఏమైందో చెప్పక్క. నిన్న నా మొగుడు పని కట్టుకొని పక్కూరు పోయి మరి అవని కోసం చెరుకులు తీసుకుని వచ్చినాడు. మా ఇద్దరికి పెళ్ళయి 4 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు నా కోసం ఏం తెచ్చలేడు. కానీ ఆయన గారి చెల్లెలకి మాత్రం గుర్తు పెట్టుకొని మరి తెచ్చినాడు. మరి నాకే కోపం రాదా? మరి బావని అడగొచ్చు కదా. నేను మనసులో ఏం దాచుకోను, ముఖం మీంది అన్ని అడిగేస్తా. మరి నువ్వు అడిగితే బావేమన్నాడు? నాకంటే ఆయనకి ఆయన చెల్లెలు గారే ఎక్కువనంట. నా చెల్లెల కోసం నేను తెచ్చినాను, నీకెందుకు అంత బాధ అంటున్నాడు.
మేమిద్దరము చిన్నప్పటి నుంచి కలిసే పెరిగినాము. నాకి ముమ్మాటికి నా చెల్లెలే ఇష్టం అంటున్నాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకొనుండు, ఎక్కువ తక్కువ మాట్లాడితే మంచిగా ఉండదు అంటున్నాడు. అందుకే రాత్రి అంత కోపంగా ఉన్నా. ఇంత జరిగిందా అక్క? నన్నైతే అంటావు నువ్వు ఈ మగుడిని ఆ మాత్రం కంట్రోల్లో పెట్టుకునిలేవా అని. కానీ నువ్వు కూడా అంతే కదా. అవని వల్ల నిన్ను కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడినాడు. దీనికి చెప్పినందుకు ఫస్ట్ నాకు బుద్ధి లేదు. నన్ను ఓదార్స్తుంది అనుకుంటే ఇంక ఎత్తి పడుస్తుంది. నా బాధ నా కోపం దీనికి సంతోషమైంది. దీని పని చెప్తా. నువ్వు మరీ మాట్లాడతావు స్వప్న. నా మగునికి అవని సొంత చెల్లెలు. వాళ్ళు 25 సంవత్సరాల నుంచి కలిసే పెరిగినారు. నేను నిన్నగాక మొన్నొచ్చిన దాన్ని. మా ఆయనకి వాళ్ళ చెల్లెల మీద ప్రేమ ఉండడంలో అర్థం ఉంది. కానీ నీ మగుడు అవనికి సొంత అన్నయ్య కాదు కదా. అవనికి మీ అన్నయ్యకి పెళ్ళైన తర్వాత పరిచయము. ఆ కొన్ని రోజుల పరిచయానికే నీ మగుడు అవనికి సపోర్ట్ చేస్తున్నాడు. నువ్వు దాన్నే ఆపలేకపోయినావు. నువ్వు నాకు చెప్తున్నావా నీ మగునికి నా మగునికి తేడా లేదా? ఇంకా చెప్పాలంటే నాకంటే ఎక్కువ నువ్వే ఫెయిల్ అయినావు. అమ్మో, ఈ వాణి తక్కువది కాదు. ఏం లాజిక్ పట్టింది, నా నోరే మూపించింది. ఇంకోసారి బుద్ధుంటే దీన్ని మాత్రం తడుక్కోకూడదు. వాణి, ఏంటత్తయ్య ఇది? మీ మామయ్య తెచ్చినాడు చికెన్, మటన్, చేపలు. అయితే ఈరోజు నాన్ వెజ్ అన్నమాట. ఏదోలే, నిన్న పెట్టకపోయినా ఈ రోజునే పెడుతున్నారు. ఫుల్ లాగించవచ్చు. అవని అల్లుడు తిరిగి వచ్చేలోపు దీనిని ఉండాలి. ఎవరు ఉండాలి? ఇంకెవరు, మనమే. అవును, ఇంతకు దీనికి డబ్బులు ఎవరు ఇచ్చినారు? అవన్నీ నీకెందుకే? కొంపదీసి నా అమ్మగుంత ఇప్పించుకున్నారా ఏమన్నా? ఆయన దగ్గరకు డబ్బులేం లేవు. అంతో ఇంతో నా దగ్గరే ఉన్నాయి. మరి దీనికి డబ్బులు ఎవరు ఇచ్చినారు? నువ్వంత కంగారు పడొద్దు. డబ్బులు నీ మొగుడేమిచ్చలేదులే. అమ్మయ్యా, నా మొగుడు ఇవ్వకుంటే నేను హ్యాపీ. ఇంకా వాళ్ళకి డబ్బులు ఏటి నుంచి వస్తే నాకెందుకు? సరే అత్తయ్యా, ఆడ పెట్టండి అవి. వండడం స్టార్ట్ చెయ్యి, నేను వస్తా. సరే అత్తయ్యా. అక్క అక్క, నాకు చికెన్ 65, మటన్ పులావు, చేపల పులుసు అంటే ఇష్టము. ఏమనుకోకుండా అవే వండి పెట్టు ప్లీజ్. ఓరు దీని వేషాలు. అవును, ఒక్కదాన్ని కష్టపడతా, కొంచెమన్నా హెల్ప్ చేద్దామని లేనే లేదు. నచ్చినటివి వండమని ఆర్డర్ వేసిపోయింది. ఈ స్వప్న మామూలు తిండిపోతు కాదు. హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వీడియోని. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో లెంత్ పెంచడానికి నా 100% బెస్ట్ ఇస్తున్నా. మీకు ఇంకా లెంత్ కావాలంటే నాకు కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్. మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. నాకు జెన్యూన్ గా సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు వీడియోకి హైప్ చేయడం మర్చిపోవద్దు. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.